ప్రతి పార్టీ కూడా ఓటుకి నోటు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్నమాట. ఎవరైతే ఈ 60% ఉన్నారో ఓటు వేయని వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులనేది రిటర్న్ తీసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే మీడియా వల్లే కాకుండా నా మాట రాజకీయ నాయకులు కూడా తొందరగా నమ్మడానికి ఇష్టపడరు. నేను ఎలక్షన్స్లో కూడా చెప్పాను చాలాసార్లు కూడా, ఎక్కువ డబ్బు పంచడం కూడా మైనస్ పాయింట్ అవుతుంది అని చెప్పాను. ఇద్దరు కూడా హోరాహోరీగా పోటాపోటీగా పంచడం వల్ల ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు రావాల్సిన అమౌంట్ వచ్చిందని చెప్పి చాలామంది ఆగిపోయారు. గతంలో మద్యం ఎక్కువ పారేది, అంటే ఎక్కువ మద్యం తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు. సో మద్యం అనేది ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కనిపించలేదు. కానీ డబ్బులు మాత్రం విపరీతంగా బహిరంగంగా పంచారు. బహిరంగంగా పంచడమే కాకుండా రెండు పార్టీల నుంచి తీసుకొని మాకు రావాల్సింది వచ్చేసింది కాబట్టి ఎవరు గెలిస్తే మాకు ఎందుకని ఆగిపోయారు. సో చాలా కాలనీస్, మెయిన్ కాలనీస్లో కూడా మార్నింగు 9కే అసలు 10 ఓట్లు పడ్డాయి బస్తీలలో. చాలా ఘోరాతి ఘోరంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో నేను మొన్న వేరే ఛానల్లో కూడా చెప్పాను. రేపు ఎవరైనా ఈ జూబ్లీస్ ఓటర్స్ ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుల దగ్గర అధికారుల దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఓటు వేసారా లేదని చెక్ చేసి అప్పుడు మీరు మిగతా పని స్టార్ట్ చేయండి.